రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా అవుకు జెడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి పైన చెల్లా భగీరథ రెడ్డి సోదరులు భౌతికంగా దాడికి పాల్పడ్డారు. చెల్లా భవన్ లో నివాసమున్న జెడ్పీటీసీ శ్రీలక్ష్మి పైన బావ చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి దాడి చేశారు. వారి దాడిలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని చెల్లా ఇంటి వద్దకు చేరుకున్న అవుకు ఎస్ఐ విష్ణునారాయణ పోలీస్ సిబ్బంది ఎలాంటి గొడవలు జరగకుండా పికెట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్సీ చెల్లా భగీరథ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన సోదరులు రాజకీయ పదవి కోసం శ్రీలక్ష్మిని హింసిస్తున్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా చెల్లా కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు. దివంగత చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు అవుకు జెడ్పీటీసీ చెల్లా కోడలు శ్రీలక్ష్మికి మధ్య ఘర్షణ, ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. ఇక చెల్లా కుటుంబ సభ్యులు రెడ్డిగా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్తన్న అందిస్తారు. సత్తన్న. థ్యాంక్ యూ మమతా, గుడ్ మార్నింగ్. నిన్న రాత్రికి సంబంధించి చెల్లా కుటుంబంలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే చెల్లా భగీరథ రెడ్డి చనిపోయిన తర్వాత చెల్లా భగీరథ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ పదవి ఆయన భార్య శ్రీలక్ష్మి కోరుతా ఉన్నారు. అయితే ఆ రాజకీయ వారసత్వాన్ని మాకే ఇవ్వాలని చెప్పేసి ఆ చెల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా కోరుతూ వస్తూ ఉన్నారు. చెల్లా విఘ్నేశ్వర రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి మొత్తం చెల్లా కుటుంబం అంతా కూడా ఆయనకే మద్దతు ఇస్తా ఉంది. అయితే శ్రీలక్ష్మి మాత్రం నా భర్తకు సంబంధించిన రాజకీయ వారసత్వం నాకే ఇవ్వాలని చెప్పేసి ఆమె పట్టుబడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చెల్లా కుటుంబంలో ఘర్షణ జరుగుతా ఉంది. కొంతకాలంగా ఘర్షణ జరుగుతా ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటా ఉన్నారు. శ్రీలక్ష్మి మాత్రం జగన్ అండదండలు నాకున్నాయి కాబట్టి ఆ చెల్లా భగీరథ రెడ్డికి సంబంధించిన రాజకీయ వార్త ఎమ్మెల్సీ కానీ ఇంకోటి కానీ రాబోయే కాలంలో ఏ పదవి ఇచ్చినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తా వస్తా ఉంది. ఈ మధ్యనే ఆ చెల్లా శ్రీలక్ష్మి మధ్య కానీ వీళ్ళందరి మధ్య కూడా ఘర్షణ కూడా జరిగింది. కొంతకాలంగా ఘర్షణ జరుగుతూ వస్తా ఉంది. నిన్న రాత్రి కూడా శ్రీలక్ష్మి పైన ఈ రెడ్డి గారిని సంబంధించి తర్వాత చెల్లా రామకృష్ణారెడ్డి పెద్ద ఆ బృందా కొడుకు వీళ్ళంతా కూడా ఆ శ్రీలక్ష్మి ఉన్నటువంటి పైన అంటే చెల్లా భవన్ లో పైన ఉంటారు. ఈమె గది దగ్గర పోయి తలుపు కొట్టి ఆమె గొంతు నులిమి భౌతిక తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కిందికి వచ్చే ఘర్షణతోన కిందికి వచ్చి బయటకు రావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఈ విధంగా మొత్తానికి చెల్లా భవన్ లో చెల్లా కుటుంబంలో ఈ రాజకీయ వారసత్వం కోసం ఘర్షణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యన్న.